చూడండి ఒకసారి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనే సందర్భము ఏంటో తెలుసా మీకు? అది చెప్పండి ఏంటి అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, సిచ్యువేషన్, సంఘటన. క్రైస్తవులు అనబడేవారు, గలతీయ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు మరలా తిరిగి పాత నిబంధన వైపు తిరిగారు. ఇది ఈ గలతీయ పత్రిక యొక్క సారాంశం ఏంటి చెప్పండి మరలా ఒకసారి. ఆల్రెడీ క్రైస్తవులుగా మారిపోయారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న వీళ్ళు మధ్యకు కొందరు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు, పాత నిబంధన సంబంధమైన యూదులు ఇశ్రాయేల్లో వచ్చి మళ్ళా సున్నతి చేసుకోవాలి, మనం ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి అని ఈ క్రైస్తవులను గలిబిలి చేసి మరలా ధర్మశాస్త్రపు ఆచారాల వైపు ఆల్రెడీ మళ్ళించేశారు, వారిని గలిబిలి చేసేశారు. ఆ సందర్భంలో పౌలు గారు ఈ పత్రిక వ్రాస్తున్నాడు. అంటే ఇది క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. రెండవది, పాత నిబంధన లేదు, ఇక కొత్త నిబంధన మీదే మనం ఆధారపడాలి, ఎవరొచ్చి చెప్పినా పాత నిబంధన అనుసారమైన ఆచారాలు ఆచరించకూడదు, అది గతించింది, అది గతిస్తుంది అన్న విషయాన్ని ఇంకా బలంగా చెప్పడానికి ఈ 4వ అధ్యాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరలా చదవండి. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. మరియు అంటే పౌలు గారు చెప్పునదేమనగా గలతీ సంఘముతో, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, రాజుల కాలంలో వారసుడు ఉన్నా, రాజుకు వారసుడు ఉన్నా, వాడు బాలుడై ఉన్నంత కాలం వానికి పరిపూర్ణమైన జ్ఞానం లేనంత వరకు వాడు రాజరికపు విషయాలను ఎలా అవగాహన చేసుకోగలడు, ఎలా రాజ్యాన్ని పరిపాలన చేయగలడు? చేయలేడు కదా. ఎవరో ఒకరు పైన హెడ్ ఉండాలా. తనకు తెలియదు ఎవరి మీదకి యుద్ధం వెళ్ళాలి, ఎలా యుద్ధం వెళ్ళాలి, ఏం చేయాలి, సైన్యాలతో ఎలా మాట్లాడాలి, ఎలా తెలుస్తుంది? ఆ నాలెడ్జ్ ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వారసుడు అయి ఉన్నా సరే వాడు బాలుడుగా ఉన్నప్పుడు అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఇంట్లో ఉన్న దాసుడితో సమానమే అతను, ఏ భేదము లేదు. ఒక దాసుడు లాంటి వాడే చిన్నపిల్లవాడు అని చెప్తుంది బైబిల్. చూడండి, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అది అంటే ఇంకా శిక్షణ పొందుతూనే ఉంటాడు. గురువుల దగ్గర లేదా పెద్దల దగ్గర ఇంకా అతను శిక్షణలో ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. అతను ఇంకా పరిపూర్ణుడు కాడు. ఒకరి ఆధీనంలో ఉంటాడు. తన సొంతంగా ఏది చేయడానికి అతనికి అధికారం లేదు. ఎప్పటి వరకు? తండ్రి ఇతను పరిపూర్ణుడు, యుద్ధం చేయగలడు, ఇతను జ్ఞానం ఉంది, ఇతను సంపూర్ణమైన రాజ్య పరిపాలన చేయగలడు, నా వారసుడు ఇప్పుడు సిద్ధమై వచ్చాడు, ఇప్పుడు నేను వారసత్వానికి నేను అతన్ని రాజుగా చేయబోతున్నానని చెప్పే సమయం వరకు ఒక టైం ఉంటుంది. ఆ సమయం వరకు అన్నిట్లో అతను ఆరుతీరిన తర్వాత అప్పుడు అతన్ని రాజుగా చేస్తారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, తండ్రి చేత నిర్ణయింపబడిన వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో అటువలే. ఇది అక్కడున్న ఇశ్రాయేలుతో అక్కడున్న క్రైస్తవులతో మాట్లాడుతూ పౌలు గారు, మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి అది లోక సంబంధమైన మనమును బాలురమై లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి ఏమై ఉన్నారు? దాసులు అన్నాడు చూడండి అక్కడ. ఇప్పుడు ఇశ్రాయేలీల కోసం మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీల కోసం మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధన క్రింద ఉన్న ఇశ్రాయేలీలు ఎలాంటి వారంటే బాలురు,
వారికి లోక మూల పాఠాలు ఏంటంటే ధర్మశాస్త్రం. అందుకే ఇక్కడ అన్నాడు, లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. దేనికి? ధర్మశాస్త్రానికి. ఒకడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నంత వరకు వాడు బాలుడితో సమానుడు, వాడు దాసుడితో సమానుడు. అందుకే పాత నిబంధన అంతా కూడా దాసులు. క్రొత్త నిబంధన మనిషిని ఏం చేస్తుందంటే కుమారునిగా మారుస్తుంది. పాత నిబంధన క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా దాసులే, దాసులు. క్రొత్త నిబంధన క్రింద ఉన్న వాళ్ళని బైబిల్ ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మను ఇవ్వటం వల్ల వారు దేవుని యొక్క కుమారులుగా మార్చబడుతున్నారు. దేవుని ఆత్మ పొందినవారు, క్రీస్తు యొక్క ఆత్మ పొందినవారు దేవుని కుమారులు అనబడదురు అని రాయబడింది. అంటే పాత నిబంధన కింద పరిశుద్ధాత్మ ఇవ్వబడదు. వారు ఆచారాలకు, పద్ధతులకు, దేవుడు చెప్పిన నిబంధనలకు, నియామక కాలాలకు, దేవుడు చెప్పిన మంచి చెడులకు వాళ్ళు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ వస్తే వారు అలా దాసులుగా నివసిస్తూ వచ్చేవారు. మరొకసారి ఆ 3వ వచనం చదువు. అటువలే మనమంటే మనం కాదు, ఇది వాళ్ళు ఇశ్రాయేలు మాట్లాడుకుంటున్న మాటలవి. బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి అది ధర్మశాస్త్రానికి దాసులమై ఉంటిమి అన్నాడు చూడండి పౌలు గారు. ఒకప్పుడు మనం ధర్మశాస్త్రానికి దాసులమై ఉంటిమి. 4వ వచనం. అయితే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదో రిలీజ్ వచ్చింది, ఇప్పుడు ఏదో అయ్యింది, అక్కడ కొత్తదనం ఏదో జరిగినట్టుంది. అయితే అది కాలం అంటే తండ్రి చేత నియమింపబడిన కాలం అన్నమాట 2వ వచనంలో చూసాం కదా. అది కాలము పరిపూర్ణమైనప్పుడు అదిగో క్రీస్తుని ఈ లోకంలోనికి పంపాను. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వచ్చాడా? ధర్మశాస్త్రం కంటే ముందే వచ్చాడా? ధర్మశాస్త్రం తర్వాత వచ్చాడా? అది ధర్మశాస్త్రం తర్వాత వచ్చాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రం అందరినీ దాసులు చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు భూమి మీదకి. ఎలా పుట్టాడు? స్త్రీ యందు పుట్టి. మనము అంటే ఎవరు? ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు అని అర్థం చేసుకోవాలి మీరు. ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు అని అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం కింద ఉన్న వారు మనము ఏం కావాలని? అది పుత్రులు. అంటే ధర్మశాస్త్రం దత్తపుత్రులను చేయలేదా? దత్తత తీసుకోదా ధర్మశాస్త్రము? తీసుకోదు. అంటే యేసుక్రీస్తు వారు వస్తేనే దత్తత తీసుకోబడుతుంది. యేసుక్రీస్తు ద్వారానే దేవుడు దత్తత తీసుకుంటాడు. దత్తత అంటే తెలుసు కదమ్మా. ఏంటి దత్తత అంటే? వాళ్ళ ఇంట్లో పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? నాకు ప్రశాంత్ కుమారుడుగా తీసుకుంటున్నాను, నేను ప్రధానమంత్రిని, నా తర్వాత ఆయనే ప్రధానమంత్రి. అట్లే దత్తపుత్రుడు అంటుంటారు కదా ఇప్పుడు, అవునా లేదా? చాలామంది దత్తత తీసుకుంటారు లోకంలో, అవునా? దత్తపుత్రులు చాలామంది ఉన్నారు. కింద రాయబడింది చూడండి, స్వీకృత పుత్రత్వము అని రాయబడింది. అంటే స్వీకరించిన పుత్రుడు, అంగీకారంతో స్వీకరించిన పుత్రుడు అని అర్థం. దత్తపుత్రత్వము అని అంటే అడాప్టర్ సన్. రైట్. మళ్ళా చదువుదాం దాన్ని. 4వ వచనము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే ఒక ధర్మశాస్త్రం ఉన్నంత కాలము మనిషి దాసుడే కానీ కుమారుడు కాలేడు. కానీ ఒక కాలం వచ్చింది. ఆ కాలం ఏంటంటే కొత్త నిబంధన కాలం, క్రీస్తు వచ్చిన కాలం, స్త్రీకి యేసుక్రీస్తు పుట్టిన కాలం. దత్తపుత్రులము కావాలని. అదిగో ఎవరు దత్తపుత్రులు కావాలి? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై క్రీస్తు వారు ఎందుకు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు అంటే, ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించాలంటే ఆయన ఖచ్చితంగా ధర్మశాస్త్రం ప్రకారము లోబడాలి. అది అందుకే ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన. ధర్మశాస్త్రం అందుకే నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అంటాడు బాప్తిస్మ ఇచ్చే యోహానుతో. నువ్వు నాకు బాప్తిస్మ ఇచ్చేవాళ్ళు, నేను నీకు బాప్తిస్మ ఇవ్వడం ఏంటి అని అంటాడు ఆయన. నీతి యావత్తు అంటే వాక్యానుసారముగా, దేవుని మాటానుసారముగా,
ధర్మశాస్త్రానుసారముగా, ఆజ్ఞానుసారముగా ఇలా జరగనిమ్ము అని అర్థం. బైబిల్లో నా కోసం చెప్పబడింది కదా పాత నిబంధనలో, అందుకే ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఆ నీతి అనుసారంగా, అక్కడ వాక్యం నా కోసం రాయబడింది కనుక నేను తప్పనిసరిగా చేయాలి ఆ పని. ఆ నీతి అనుసారంగా, ఆ వాక్య నెరవేర్పు కోసం నాకు బాప్తిస్మం ఇవ్వు అంటాడు ఆయన. అది మీనింగ్ అది. రైట్. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడ్డాడు. లేకపోతే ధర్మశాస్త్రానికి ఆయన ఎందుకు లోబడాల్సి వస్తుంది? ఆయన మీద ధర్మశాస్త్రం ఎందుకు అధికారం చేస్తుంది? ఆయన పాపం లేనివాడు కదా. ఆయన ఏం చేయగలుగుతాడండి ధర్మశాస్త్రము? దేవుణ్ణి ఏం చేయగలుగుతుందండి ధర్మశాస్త్రము? అది రైట్. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరినీ విడిపించాలా, విమోచించాలా, వారిని విడుదల తీసుకురావాలా. కాబట్టి నేను ఆయన దానికి లోబడ్డాడు ఆయన కూడా. వెరీ గుడ్. అట్లా కిందికి రండి, 6వ వచనం. ఇప్పుడు మరలా ఎవరితో అంటున్నాడు? అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపెను. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చింది మనలోనికి. మనలో ఇప్పుడు ధర్మశాస్త్రం అనే ఆజ్ఞ లేదు, మనలో ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఉంది అని చెప్తున్నాడు అక్కడ వాళ్ళతో. అంటే ఇప్పుడు మనం నడిపింపబడుతుంది దేవుని ఆత్మ చేత, కానీ ధర్మశాస్త్రానుసారమైన అక్షరం చేత కాదు. చెప్పింది అర్థమవుతుందమ్మా? అక్షరానుసారమైన ధర్మశాస్త్రం అనే ఆజ్ఞ చేత కాదు మనం నడపబడుతుంది. దేవుని యొక్క ఆత్మనే మనలోకి వచ్చేసాడు, ఆయనే మనల్ని నడిపించాలి. ఇక కొంచెము కొరంథీ పత్రిక దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. 2వ కొరంథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. కొరంథీలకు రాసిన 2వ 160వ పేజీ నంబర్ చదవడమ్మా. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇప్పుడు చూడండి ఏమని రాయబడింది అక్కడ 3వ వచనంలో, రాతి పలక మీద కాదు కానీ, సిరాతో అంటే పేపర్ మీద, పెన్నుతో పేపర్ మీద, చర్మపు కాగితాల మీద, పెపారస్ అనే ఒక కాగితాల మీద రాసేవారు అప్పట్లో ధర్మశాస్త్రాన్ని. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక, అంటే పాత నిబంధన అలా రాయబడింది. అది కంటికి కనబడే అక్షరాలు. రాతి మీద రాయబడింది 10 ఆజ్ఞలు. పాత నిబంధన 39 పుస్తకాలు రాయబడింది అని చెబుతూనే పౌలు గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కొత్త నిబంధన ఎలా రాయబడిందట? మెత్తని హృదయము అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. ఏమండి, ఇప్పుడు కొత్త నిబంధన అనేది ఎలా రాయబడుతుంది తెలుసా? హృదయాల మీద, తెల్లని పేపర్ అనే హృదయాల మీద రాయబడుతుంది. చెప్పండి, హృదయాల మీద రాయబడుతున్నప్పుడు ఎవడైనా చదువుకోగలడా? చెప్పాను కదా నేను. ఇప్పుడు కొత్త నిబంధన అనేది ఆత్మానుసారంగా ఆలోచన చేసేది. ఇది ఆత్మ థాట్స్తో ఆలోచన చేసేది. ఇప్పుడు సిరాతో రాస్తే మనం చదవగలం. సిరాతో రాస్తే ఏం చేయాలమ్మా? మీరు రాసుకున్న నోట్స్ ఏమిటితో రాస్తున్నారు? నేను అక్కడ ఏం చేస్తున్నాను? చదవగలుగుతున్నాను. ఈ కళ్ళతో చదవగలుగుతున్నారా? ఈ కళ్ళతో చదవగలుగుతున్నారా? బండ మీద రాసిన రాయి మీద చదవగలుగుతారా? కానీ కింద ఏం చెప్తున్నాడు 3వ వచనంలో? మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో అంటున్నాడు. ఏంటి క్రొత్త నిబంధన యొక్క డిఫరెన్స్ అనేది? ఇది కావాలంటాడు. అంటే పేపర్ మీద రాయబడేది కాదు, అక్షరం ఈ కళ్ళతో చూసేది కాదు. ఇప్పుడు హృదయాల మీద వ్రాయబడాలి. మెత్తని హృదయాల మీద వ్రాయబడే క్రొత్త నిబంధన అనేది హృదయాల మీద రాయబడేది. అది మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ నేను ముందుకు పోతాను. ఇంకా కిందికి రండి. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు.
మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా యొద్ద మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు గాని అదిగో ఆత్మకే పరిచయంలో దేవుడు ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడంటే క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ, అక్షరం అంటే పాత నిబంధన, ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలిగజేసి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. అక్షరం అంటే ఏంటి? పాత నిబంధన చంపుతుంది, ధర్మశాస్త్రం చంపుతుంది, అందరిని చంపుతుంది అది. కానీ పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధన అందరిని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. పాత నిబంధన వచ్చినప్పుడు కొండ మీద ఎంతమంది చనిపోయారు? భూమి మీద 3,000 మంది చనిపోయారు. పాత అక్షరానుసారమైన ఆ పలకల మీద వ్రాయబడిన 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు దిగుతున్నాడో లేదో అప్పుడే కింద ఏం జరిగింది? 30 రోజులు 40 రోజులు పైన ఉండొచ్చేపటికే దూడ చేసుకొని వీళ్ళు ఏం చేశారు? మోసే అన్నవాడు ఏమైపోయినో, ఏ మృగం తినేసిందో, మాకు ఒక నాయకుడిని తయారు చేసుకుందాం, మాకు ఒక దేవుని తయారు చేసుకుందామని దూడను తయారు చేశారు. గడ్డి మేసి దూడను తయారు చేసుకున్నారు. ఆయన సరిగ్గా దిగొచ్చాడు కిందికి, 2 పలకలు చేతిలో పట్టుకుని ఇట్లా. మోసే కింద ఏం జరుగుతూ ఉంది? పెన్నోబలం తేరు జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? పెన్నోబలం తేరు జరుగుతూ ఉంది. అది పెన్నోబలం తేరు కంటే ఎక్కువ మంది ఉన్నారు అడక, 20 లక్షల మంది. ఇక్కడెక్కడ ఉంటారు 20 లక్షల మంది? మహా 5 లక్షల మంది వచ్చి గొప్ప అయిపోయా. అప్పటికే పెంట అయిపోతుంది అంతా, పెన్నోబలం అంతా. జాతరకు రెడీ అయిపోయింది. కిందికి దిగ్గానే ఏం చేశాడు ఆయన? అవి ముందు కింద పడేసి పగలగొట్టి, నా పక్షమున్న వారెవరో నా పక్షానికి రమ్మన్నప్పుడు లేవీలంతా ఒక పక్షాన్ని వచ్చారు. ఇప్పుడు కత్తులు చేతిలో పట్టుకుని ఏం చేశారు? వాళ్ళ ఇండ్ల మీద పడి కనబడినోని ఎదురొచ్చినోనంతా ఏం చేశారు? చంపేశారు. ఎంతమంది చనిపోయారు అప్పుడు? ధర్మశాస్త్రం అనేది మోసే చేతిలోకి వచ్చినప్పుడు అక్షరం ఏం చేసింది? 3,000 మందిని చంపేసింది. అదే క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి 120 మంది మీదకి దిగొచ్చినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? జీవం పొందుకున్నారు. అది అంటే అది చంపుతుంది, ఇది జీవింపజేస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, పాత నిబంధన క్రింద చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే వారందరూ కూడా పాతాళానికి పరదేశికి వెళ్ళాల్సిందే. కానీ కొత్త నిబంధన ఎవరైతే కొత్త నిబంధన కిందకు వస్తారో వారు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే వాడు చనిపోయే వరకు దేవునిలో ఉంటే ఈ వ్యక్తి పాతాళానికి పరదేశి వెళ్ళడు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? ఆ అనుభూతిని ఇక్కడే పొందుకున్నాడు. ఈ అనుభూతిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కదా, ఇక్కడే జీవించాడు. మరణంలో నుండి దేంట్లోకి దాటాడు? ఇక్కడే జీవంలో దాటాడు. కనుక జీవంలోకి దాటిన ఇతను అంతం వరకు గిన జీవించి దేవుని కోసం బ్రతికితే అట్లే పరలోకానికి వెళ్ళిపోతాడు. అది డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. రైట్, కమాన్. 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలగజేసి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధమైనదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆ పాత నిబంధన గ్రంథం అనేదే మరణకరమైందంటది. ఏంటది? మనిషి చనిపోయిన తర్వాత పాతాళానికి తీసుకువెళ్ళి చెరలో పెట్టేదే అది. అయినా సరే దానికి ఏముంది? మహిమ ఉంది, దానికి శక్తి ఉంది దానికి. మరి మనిషిని ఈ భూమి మీదే జీవంలోనికి దాటించి డైరెక్ట్గా స్వర్గానికి తీసుకుపోయే కొత్త నిబంధన ఇంకెట్లా మహిమ గలది అని అందుకంటున్నాడు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. దానికి అంత మహిమ ఉంటే దీనికి ఎంత మహిమ ఉండాలి అని చెప్తున్నాడు. డిఫరెన్స్. వేరు వేరు గ్రంథాలు, వేరు వేరు నిబంధనలు అనేది మనం అర్థం చేసుకోవాలి. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే
నీతి కారణమైన పరిచర్య ఎంత అధికమై మహిమ గలదగును. అది శిక్షిస్తుంది. అది పాపం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తుంది. శిక్షించేదానికే శిక్షా విధి ఉన్న దానికే అంత పవర్ ఉంటే నీతిగా మారుస్తుంది. ఇది కొత్త నిబంధన మనిషిని నీతిమంతునిగా చేసేస్తుంది భూమి మీదే మనిషిని. అలాంటి ఈ క్రొత్త నిబంధన ఇంకెంత మహిమ గలదై ఘనమైనదై ఉండాలి అని చెప్తున్నాడు. అత్యధికమైన మహిమ క్రొత్త నిబంధనకు ఉండుట వలన ఇంతకు మునుపు పాత నిబంధన మహిమ గలదిగా చేయబడి ఉన్నది. అది అంటే క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో పాత నిబంధన అనేది మహిమ గలదిగా కాకుండా తీసివేయబడుతుంది, పక్కకు పోతుంది. అది తర్వాత కింద చెప్తున్నాడు నీట్గా, తగ్గిపోవుచున్నదే మహిమ గలదై ఉండిన ఎడలా. అబ్బా, అది తగ్గిపోయేది. అది ఎంత ఏం మహిమ అంటది? తగ్గిపోయే మహిమ. ఏమంటే నిప్పు తీసుకొని మనము అక్కడ వేసేసామనుకో, కాసేపు ఆ నిప్పు అట్లే ఉంటుందా? తగ్గిపోతుంది, ఆరిపోతుంది, బూడిదైపోతుంది. కానీ అలా తీసుకొని అలా పెట్టేస్తే ఇప్పటికి మండుతుంది అనుకో, అది ఆరిపోదు అనుకో. అది వర్షం వచ్చినా ఆరిపోదు, గాలి వచ్చినా ఆరిపోదు, అసలు ఆరిపోదు అనుకో. ఎన్ని సంవత్సరాలైనా దాన్ని ఏమన్నాం మనము? నిలుచున్నది, నిత్యమైనది. ఈ క్రొత్త నిబంధన ఎలాంటిదట? నిలుచున్నది, మరి ఎక్కువైన మహిమ గలదై ఉన్నది. అంటే ఈ క్రొత్త నిబంధనకు అంతమో లేదు. మరి కొత్త నిబంధనకు అంతమే లేనప్పుడు ఈ పుస్తకంకి ఇంక లోకానికి ఎలా అంతం ఉంటుంది? అంతే కదా, అవునే. మరి నిబంధన ఎక్కడ? భూమి మీదే కదా, మనుషులకే కదా కావాల్సింది. చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఆత్మలకు కాదు కదా కావాల్సింది. ఇది నిలుస్తుంది. 12 కిందికి రండి. చూసారా, కొండ మీద 40 రోజులు ఎవరున్నారు? దేవుడు, మోషే. 40 రోజులు దేవుడు మోషేతో చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మోషే ఏమైపోయాడండి 40 రోజుల్లో? ఏమైపోయాడమ్మా? మోషే వెలుగంతా కూడా ఎవరి ముఖంలో ఉంది? మోషే. దేవుని యొక్క వెలుగంతా మోషే ముఖంలోకి వచ్చేసిందమ్మ. ఇట్లా తేజస్సు వచ్చేసింది 40 రోజులు ఆయనతో సహవాసం చేసినందుకు. మోషే గారు దేవునితో సహవాసం చేసినందుకు కొండ మీద ముఖమంతా ఏమైపోయింది? మెరుస్తుంది, వెలుగు వస్తుంది. అందుకే మోషే 2 పలకలు తీసుకొని దిగి కిందికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా తేరి చూడలేకపోయారండి. ఆ వెలుగును చూడలేకపోయారు. ఇట్లా మనం సూర్యుని చూడగలమా అండి మధ్యాహ్నం పూట్ల? అట్లా మోషే ముఖాన్ని చూడలేక 20 లక్షల మంది తలదించుకున్నారు. అప్పుడు మోషే ఏం చేశారు తెలుసా? ముసుగేసుకున్నాడు. ఏమేసుకున్నాడు? ముసుగేసుకున్నాడు. కానీ అది నిరంతరం మోసే ముఖం మీద ఉండలేదు, కాసేపు తర్వాత తగ్గిపోయింది. కానీ కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన అలా కాదు. మన ముఖాల మీద వెలుగు కనబడదు, కానీ కొత్త నిబంధన ఆత్మలో ఇస్తుంది ఆ ధైర్యాన్ని. లోపల నుంచి వస్తుంది ఆ పవర్, లోపల ఉంటుంది ఆ వెలుగు. మండుచు అని రాయబడింది యోహాను గారిని 5వ అధ్యాయం 30 చదవండి. యోహాను సువార్త 5:35. మళ్ళీ ఇక్కడికి వద్దురు, ఇది పట్టుకొని ఉండండి, వదిలేద్దండి. యోహాను సువార్త 5:35 పేజీ నెంబర్ 2 సార్లు చెప్పండి. 5:35 వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై. ఏమ్మా, ఎప్పుడైనా ఎవరైనా చూశారు అట్లా యోహాన్ గారిని, బాప్తిస్మిచ్చే యోహాన్ గారిని? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను అని రాబడి చూడండి. అంటే మండుచున్నాడా? ఎలా తీసుకోవాలి మనం? మండుచున్నాడు అంటే ఇట్లా కాలుతూ ఉన్నాడా? ఇట్లా ఏమైనా పెట్రోల్ పోస్తూ ఉంటే పైనుంచి ఏమన్నా డీజిల్ పోస్తూ ఉంటే ఇట్లా కాలుతున్నాడా? యోహాను గారు దగ్గరికి రావద్దండి, మేము కాలిపోతామని చెప్పేసి అంటున్నారు అందరూ. మరి ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి? ఆయన లోపల దేవుని యొక్క తేజస్సు, ఆయనలో దేవుని నమ్మినందుకు, ఆయన లోపల దేవుని పట్ల విన్న విశ్వాసం, ఆ పరిశుద్ధత, ఆ నీతి మండుతూ ఉంది లోపల నుంచి. అది ఇన్సైడ్ దేవుని కోసం చేసే త్యాగం
దేవుని కోసం బ్రతకాలన్న కోరిక ఇన్సైడ్ ఆత్మకు సంబంధమైంది. ఇది మోషేకి శరీరానికి సంబంధం అయితే, కొత్త నిబంధన వచ్చేపాటికి ఇది లోపలున్న మనిషికి సంబంధమైంది, బయట ఉన్న మనిషి కాదు. మరొకసారి చదవండి అన్నమాట 35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. ఏ ఇంట్లో అయినా ఒకవేళ దీపాలు లేకపోతే రాత్రి ఆయన పోయినాడంటే సరిపోద్దా? ఆ ఇంట్లో భోజనాలు చేయొచ్చా ఇంకా లైట్ కింద? అస్సలు ఆ దీపం కాదు ఆయన, ఆ దీపం కాదు. చెప్పండి, ఆ దీపము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. అది నిరపరాధులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధమైన నీతి జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుని కుమారులుగా ఉంటారు. ఈ సంశయాలు సనుగులు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య, మూర్ఖులైన లోకంలో ఉన్న మనుషుల మధ్య మీరు వాక్యము చేతపట్టుకొని, అవునా? నిజంగానా? మనం నక్షత్రాల వల్లే కనబడుతున్నామా? జ్యోతులు అంటే నక్షత్రాలే కదమ్మా. మనం వెలిగేమని ఇస్తున్నామా ఎవరికైనా? మనకు టార్చ్ లైట్ లేదు. మీలో ఎవరైనా వస్తారో బయటికి? మీరే టార్చ్ లైట్లు. నక్షత్రం ఇచ్చేంత వెలుగిస్తామంట మనం. లోకమందు మీరు జ్యోతులై ఉన్నారు. ఇంగ్లీష్లో స్టార్స్ అన్నాడు అక్కడ. నక్షత్రాలమంట మనం. ఎక్కడుందండి నక్షత్రం? మరి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, ఆనంద్యమైన జీవితము, న్యాయమైన జీవితము, పరిశుద్ధత జీవితము, నీతి జీవితము, ఇలాంటిది కలిగి ఉన్న ఒక వ్యక్తి లోకానికి వెలుగు లాంటివాడు, ప్రకాశించే వెలుగు లాంటివాడు అని అర్థం. సరే, 5వ అధ్యాయము మత్తయి సువార్త 14 వచ్చింది చదవండి. 5వ పేజీ నెంబర్ 5, 5:14. ఏమై ఉన్నారు? చూసారా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనము లోకానికి వెలుగులా కనబడుతున్నామా? ఏమండి, మనము మళ్ళీ వెలుగును పెట్టుకొని పోవాలి బయటికి. మీరు లోకానికి అంటే మనుషులందరికీ మనం ఏమై ఉన్నామంట? ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది? ఇంకా మన కీర్తనలోకి పోతే, వాక్యం మీకు వెలుగై ఉంది, వాక్యం మీకు పాదాలకు దీపమై ఉంది అంటాడు. ఎట్లా చెప్పాలి మరి దాన్ని? ఇది ఆత్మీయంగా అర్థం చేసుకునే విషయాలు. ఇవి భౌతికంగా నాకు కంటికి కనబడాలి అంటే కాదు. అది రైట్. రండి, వచ్చేసేయండి. కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేసేయండి. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి తొందరగా. వేసుకునేను మేమట్లు చేయక అది కొట్టివేయబడిందిరా నాయన పాత నిబంధన అని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? లేదు మాకు ఇంకా పాత నిబంధనే కావాలని చెప్తున్నారు వాళ్ళు. పౌలు ఏమంటున్నాడు? కొట్టివేయబడింది. వారు పాత నిబంధన చదువునప్పుడల్లా అది కొట్టివేయబడిందన్న విషయం వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు. వాళ్ళ హృదయము కఠినమైపోయింది, వినడం లేదు. హృదయం కఠినమైందంటే అర్థం ఏంటి? నేను వినను అనేవాడే హృదయం కఠినపరుచుకుంటాడు. కనుక ఇశ్రాయేలీలు ఆ తగ్గిపోయిన మహిమ, పాత నిబంధన కొట్టివేయబడింది అని చెబుతున్నాం మేము, కానీ వినట్లేదే వీళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. 15 అంటే కొత్త నిబంధన వైపు, యేసుక్రీస్తు వైపు ఎప్పుడు తిరుగుతారో, విశ్వసిస్తారో, అప్పుడు పాత నిబంధన అనే ముసుగు వాళ్ళ మీద నుంచి తొలగిపోతుంది అని చెప్తా ఉన్నాడు.
రైట్, దీన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు రెండు డిఫరెంట్ నిబంధనలు ఉన్నాయి అని మనకు కనబడ్డాయి. ఒకటి ఆత్మ సంబంధమైనది, ఒకటి శరీర సంబంధమైనది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రండి ఇక్కడికి 4వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వచ్చేసేయండి. గలతీ పత్రిక అండి, 170వ పేజీ. మళ్ళీ గలతీ పత్రికలకు వచ్చేసేయాలి మనం. మరియు మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి. అది పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మను అందరూ పొందుకునే వాళ్ళు కాదు. అందుకే వాళ్ళు కుమారులుగా మారరు. దేవుని యొక్క ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే కుమారులు అవుతారు. అంతేనా లేదా? కనుక పరిశుద్ధాత్మను ఎప్పుడైతే వీళ్ళు పొందుకుంటున్నారో వీళ్ళు ఏమవుతున్నారు అంటే దత్తపుత్రులు అవుతున్నారు. దేవుడు ఏం చేసుకుంటున్నాడు? వారిని దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. 7వ వచనం, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు. అది అంటే పాత నిబంధన క్రింద ఉన్నవాడు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటే వానిలోనికి దేవుని ఆత్మ వస్తుంది కనుక ఆ ఆత్మ అతన్ని స్వీకరిస్తుంది. నువ్వు నా కుమారుడు అని నమ్ముతూ వస్తున్నాడు మనలోనికి. అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తే వాళ్ళలోనికి అప్పుడు వాళ్ళు కుమారులుగా మారుతున్నారు. దాసుడు కాస్త కుమారుడు అవుతున్నాడు. ఎప్పుడు అంటే తండ్రి నిర్ణయించిన కాలములో. ఏది తండ్రి నిర్ణయించిన కాలము? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన సమయము. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన సమయము కుమారుడుగా మారుతున్నాడు. కానీ పరిపూర్ణంగా కుమారుడుగా మారాలి అంటే అదే దేవాలయం పడిపోవాలి. పరిపూర్ణంగా వాళ్ళు కుమారులు అవడానికే, దాసులుగా ఉన్న వాళ్ళు కుమారులుగా అవడానికి ఎదురు చూస్తున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం. నేను చెబుతున్నప్పుడు మీరు కాలాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటూ ఆ గ్రంథం ఏ కాలంలో రాయబడింది అని ఆ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటూ మీరు వింటేనే మీకు బాగా అర్థమవుతుంది. రోమపత్రిక 8:18. రోమపత్రిక చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మా ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. అంటే ఇంకా ప్రత్యక్షం కాలేదా? అంతే కదా. యేసుప్రభు వారు వచ్చి వెళ్ళిపోయారు కదా ఆ సమయానికి. ఇది 52లో రాయబడింది, 56లో రాయబడింది. అవునా? క్రీస్తు ఎప్పుడు చనిపోయారు? ఇది యేసుక్రీస్తు వారి సిలువ. AD 30లో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఓకే. పరలోకం నుంచి ఆత్మ జస్ట్ 50 డేస్ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత 50 రోజులకి, అంతే కదా, 50 రోజుల తర్వాత ఆత్మ దిగి వచ్చింది. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. ఇలా గ్రంథం కూడా ఏమవుతా ఉంది? శిష్యుల ద్వారా వ్రాయబడుతూ వస్తూ ఉంది. అంతేనా లేదా? ఇప్పుడు మనం రోమా పత్రిక చూసుకున్నాం. ఏ పత్రిక ఎప్పుడు రాయబడింది? అది AD 56. ఇప్పుడు ఇక్కడ ఎంత అయినట్లు లెక్క? అప్పుడు దాదాపుగా 26 సంవత్సరాలు. అవునా లేదా? ఇట్లా కొనసాగుతూ ఉంది. ప్రకటన గ్రంథం రాసింది ఎప్పుడని చెప్పినా నేను 64 లేదా 65 AD. ఓకే. ఇలా కొనసాగుతూ ఉంది. ఇది లాస్ట్. అంటే గ్రంథము యొక్క లిఖింపబడడం ఎప్పటి నుంచి అంటే దరిదాపులుగా ఒక 30 నుంచి వేసుకున్నా కూడా 64 మొత్తము ఏమైపోయింది? నిబంధన యొక్క కొత్త నిబంధన రాయబడడం పూర్తి అయిపోయింది. ఓకేనా లేదా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కాలం ఎక్కడున్నామంటే రోమపత్రిక 56లో ఉన్నాం. ఈ 56లో ఏమంటున్నాడు? చదవడం మాట 18. ప్రత్యక్షము అంటున్నాడు. ఇంకా అక్కడ
కాబోవు, అంతే కదా, ఇంకా ఆగిలేదు. అది ఇశ్రాయేలీయుల కోసం మాట్లాడుతున్నాడు అక్కడ స్టిల్. ఇప్పుడు చదువుదాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, ఇప్పటి కాలపు శ్రమలు అంటే మొదటి శతాబ్దంలో వాళ్ళకు క్రైస్తవులకు వస్తున్న శ్రమల కోసం మాట్లాడుతున్నాడు. అది ఎన్నో తగినవి కావాలని చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఆ రాబోయే మహిమ ముందు ఇవన్నీ చాలా చిన్నవి అంటున్నాడు అనమాట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది చూసారా, అంటే ఇంకా దేవుని కుమారులు ప్రత్యక్షము కాబర్చబడలేదు. అంటే దేవుని కుమారులుగా మారే కాలం ఒకటి ఉంది, దేవుని కుమారులుగా అయ్యే సమయం ఉంది అని చెప్తున్నాడు అండి ఇక్కడ. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇంకా కనబెడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనబెడుతుంది అంటున్నాడు. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, చూసారా, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి అంటున్నాడు ఇక్కడ. సృష్టి నాశనానికి లోనైన దాస్యములో ఉందంట. నాశనానికి లోనై ఏమిట్లో ఉంది? దాస్యములో ఉంది. సృష్టి దాస్యంలో ఉందా? ఇప్పుడు ఇక్కడ చూడండి 4వ అధ్యాయము గలతీ పత్రికలో దాస్యంలో ఎవరున్నారని చెప్తుంది ఇక్కడ బైబిలు. దాస్యంలో ఎవరున్నారని చెప్తుందండి. 7వ వచనం. కాబట్టి నీవు దాసుడు కావు కుమారుడివే. దాస్యంలో ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు. అది దాస్యంలో ఎవరున్నారు? ఇక్కడ ఏమంటున్నాడు? సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుంది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడాలి. అంటే ఇంకా విడిపించబడలేదు. ఇక్కడ కూడా విడిపించబడలేదు. విడిపించబడడానికి యేసుక్రీస్తు వారు విమోచించడానికి ధర్మశాస్త్రం లోబడ్డారని చెప్పాడు అక్కడ. మరి సృష్టి దాస్యానికి లోబడిందా? ఏ సృష్టి దాస్యానికి లోబడింది? సృష్టి అనగానే ఈ సృష్టి కాదు, మనం బయటికి వెళ్ళిపోకూడదు. ఇశ్రాయేలీలోని క్లియర్ చేస్తుంది బైబిల్. సృష్టి అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. సృష్టి అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. మనం ఎవరు? మనం కూడా సృష్టే. మనం కూడా ఎవరు? సృష్టి. నూతన సృష్టి అన్నాడు మనల్ని. మనం ఏ సృష్టి? అప్పుడు పాత సృష్టి ఏది? ఇశ్రాయేల్. ఆ పాత సృష్టి లేదా పాత నిబంధన క్రింద ఉన్న సృష్టి మేము కొత్త నిబంధన క్రింద కుమారులుగా మారబోతాం అని ఎదురు చూస్తున్నారు. దట్స్ ఆల్. అర్థమైంది నేను చెప్పింది? ఆ సృష్టి దాస్యానికి లోబడింది ధర్మశాస్త్రం కింద. కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు వస్తారు. అప్పుడు ప్రత్యక్షమవుతుంది. దేవుని కుమారులందరూ ప్రత్యక్షమవుతారు. మేము కూడా దేవుని కుమారులుగా మారుతాము అన్న ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. చూడండి 8వ అధ్యాయంకి రండి. మళ్ళా రోమపత్రిక ఈ రెండింటిని ఎట్లా పట్టుకొని ఉండాలా. 20 వచ్చిన చదవండి. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను. అదిగో దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై. ఏమండి, మనుషులకు నిరీక్షణ ఉంటుందా? సృష్టికి నిరీక్షణ ఉంటుందా? ఎవరికి నిరీక్షణ? అంతే కదా. ఇశ్రాయేలీలు ఏ నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నారు? పునరుద్ధానం చెందాలని. ఏంటా పునరుద్ధానం? పునరుద్ధానం చెందినప్పుడు వాళ్ళు ఏమవుతారు? మరణం చేతుల నుంచి విడిపింపబడి జీవం చేతిలోకి పడతారు. జీవం చేతులకు ఎప్పుడైతే పడతారో వాళ్ళు కుమారులు అయిపోతారు. దోసాలు ఆ విడిపింపడమే, మరణం చేతిలో నుంచి విడిపింపడమే దేవుని కుమారులుగా మారటం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాళ్ళకు కావాలి. పరిశుద్ధాత్మ లేకోకుండా వారు దేవుని కుమారులుగా మార్చబడరు. ఎందుకంటే యేసుప్రభువు వారు చనిపోయినా కూడా ఆయన తిరిగి లేవాలంటే ఎవరు లేపారు? పరిశుద్ధాత్మ లేపాడు. ఎవరు లేపారు? పరిశుద్ధాత్మగిన లేకపోతే ఆయన లేచేవాడు కాదు. ఆయనను లేపింది ఎవరంటే ఆత్మ. ఇప్పుడు ఆల్రెడీ పాత నిబంధన కాలంలో ఉన్నవారు పరదేశికి వెళ్ళి ఉన్నారు కదా, వారు తిరిగి లేవాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఆత్మ చేతనే వాళ్ళు కుమారులుగా మారుతారు. కనుక ఆత్మ వాళ్ళకి వెళ్ళాలి. ఆత్మ రావాలి వాళ్ళ మీదకి. ఆత్మనే వాళ్ళని లేపాలి.
రైట్, చూద్దాం, ఇంకొంచెం ముందుకు పోదాం. 8వ అధ్యాయం 20 మరొకసారి చదవండి సార్ దాన్ని. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడింది. ఎవరు లోపరిచారు దాన్ని? దేవుడు. 22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏం చేస్తుందంటే సృష్టి యావత్తు ఇప్పటికే మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అది ఇంకా వాళ్ళు ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నారు అప్పటికి. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేద్దాం, 4వ అధ్యాయంకి వచ్చేద్దాం. మరలా గలతీ పత్రిక 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరు గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తప్ప మరలా తిరగనియేలా. అది అంటే పాత నిబంధన వైపు వెళ్ళొద్దు అంటున్నాడు. మునపటి వలె మరలా వాడికి దాసులై ఉండకూడనేలా. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరాలను ఆచరించుచున్నారు. అంటే పాత నిబంధన కిందే కదా ఇవన్నీ ఉన్నాయి. అది ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని కూర్చున్నాను. అంటే దినాలు, ఉత్సవాలు, పండగలు, విశ్రాంతి దినాలు, అమావాస్యలు ఇవన్నీ పాత నిబంధన కాలంలో ఉన్నాయి. వాటి వైపుకు వెళ్ళొద్దు, ఆ ఆచారాలు ఇంక బంద్, ఇది కొత్త నిబంధన కాలం అని చెబుతూ వాటి వైపు వెళ్ళొద్దండి, అవి వ్యర్థమైనవి ఇప్పుడు అని చెప్తున్నాడు. 12 సహోదరులారా, నేను మీ వంటి వారిని అయితేనే కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుదనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధన ఉండినా దానిని బట్టి నన్ను మీరు నిరాకరింపలేదు, నిరాకరింపలేనను లేదు. కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించితిరి. అది ఒకప్పుడు నన్ను ఎలా అంగీకరించారు అంటే దేవుని దూతగా అంగీకరించారు నన్ను. ఎప్పుడు ఏం జరిగింది అంటే నువ్వు ఇప్పుడు అతన్ని ఎలా చూస్తున్నారంటే దొంగబోధ కూడా చూస్తున్నారు. అది పొరపాటు. ఒకప్పుడు ఇతను ఎలా చూశారు అంటే దేవుడే ఇతన్ని దేవదూతగా పంపించాడేమో అన్నంత రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి తప్పుడు బోధ చేయడం వల్ల పౌలు గారు చెప్పిందే తప్పు అన్నట్టు పౌలు గారి మీదకి ఎదురు తిరిగారు. ఇది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. అందుకే తన గురించి తాను ప్రొఫైల్ అంతా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. మీరు చెప్పుకునే ధన్యత ఏమైంది? సఖ్యమైతే మీ కనులు ఊడవీకి నాకు ఇచ్చవలసి ఉన్నదని మీ పక్షంలో సాక్ష్యము పలికి ఉన్నాను. అంటే ఆయనకు కళ్ళు జబ్బు ఉంది, కళ్ళు సరిగ్గా కనబడవు ఆయనకు. పౌలు గారికి అప్పట్లో స్పెట్స్ లేవు కదా, అందుకే కళ్ళు సరిగ్గా కనబడవు ఆయనకు. చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు సరిగ్గా కనబడవు. ఒకవేళ ఆ రోజుల్లో ఈ సంఘం ఏమైందంటే పౌలు గారు వచ్చినప్పుడు, అయ్యా నీ కళ్ళు కనబడకపోతే చాలా కష్టము, దూర ప్రాంతానికి వెళ్ళేవాడివి, స్వార్థ ప్రకటించేవాడివి, లేఖలు రాస్తావు, నీకు కష్టం అవుతుంది కనుక మా కళ్ళు ఊడిబీకి నీకు ఇస్తాం కావాలంటే అన్నారంట. కానీ అంతగా ప్రేమించిన నన్ను ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎవరో వచ్చి మీకు దొంగ బోధ చెప్పగానే నేను చెప్పిన అసలైన బోధ మీకు సత్యబోధగా కనపడక నా మీద ఎదురు తిరుగుతున్నారు మీరు అని చెప్పాల్సి వస్తుందన్నమాట అతనికి. వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రాయాల్సి వస్తుంది లెటర్. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? ఇప్పుడు 17వ వచనం నుంచి ఎవరైతే వీళ్ళు చెడగొట్టారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఒకప్పుడు సరైన రూట్లో ఉంటే మళ్ళీ చెడిపోయారు, మరలా మిమ్మల్ని సరిచేయాలంటే నాకు ప్రసవ వేదనే అన్నాడు. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? మళ్ళా స్టార్టింగ్. మిమ్మల్ని గూర్చి
ఎడతోచక ఉన్నాను, నేను ఎప్పుడు మీ మధ్య నుంచి వచ్చి విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. 21. ఇప్పుడు అసలైన పాయింట్ 21 నుంచి 31 వరకు మనము తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మీకు పై రీతిలో మీకు ఫౌండేషన్ వేస్తేనే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇదంతా ఓకే కదండి, ఇదంతా ఓకే కదా. మోషే గుడారము కొట్టివేయబడింది, సొలొమోను గుడారం వేశారు, ఆ తర్వాత అది కూడా కొన్ని రోజుల తర్వాత కొట్టివేయబడింది, ఆ తర్వాత ఇది కొట్టివేయబడుతుందని మనకు మలాకీ గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెబుతూ ఉందన్న విషయాలు చూసాం. ఓకే, ఇది ఎప్పుడు పడిపోయింది, ఎలా పడిపోయింది విషయాలు చూసుకుంటున్నాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు 21వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటారండి. ఇప్పుడు ఎవరు వాళ్ళు మరలా ఎక్కడ తిరుగుతున్నారు, దాని ఆన్సర్ చెప్తున్నాడు ఇప్పుడు అసలైన విషయాల్లో. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్రాన్ని వినుటలేదా, నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును అని రాబడి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, ఒక ఉదాహరణ తీసుకున్నాడు చూడండి. అవునా, ఏం తీసుకున్నాడు, ఎవరు కనబడుతున్నారు మనకి ఇక్కడ? అబ్రహాము. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఒకరెవరు చదువు మాట? సారా, హాగరు, ఇస్సాకు. చదవండి. చూడండి ఎలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ 22వ వచనము. దాసి వలన ఒకడును, స్వతంత్రరాలి వలన ఒకడు. అంతే కదమ్మా, అబ్రహాముకు పుట్టింది 2 కుమారులు, 2 భార్యలు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. దాసి వలన ఒకడు, స్వతంత్రరాలు అంటే తనకు భార్యగా ఉన్న ఆమె ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఓకే, అయినను దాసి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడంటమ్మా? శరీర ప్రకారంగా పుట్టెను అంటే దేవుడు వాగ్దానం చేయలేదు, నీకు ఇస్మాయిల్ పుడతాడు, నువ్వు హాగారం చేసుకో, ఇట్లాంటివి చెప్పలేదు. భార్యయే ఈమెను చేసుకో, మనకు కుమారులుగా ఉంచుకుందాం అనుకుంది. వీళ్ళ ఆలోచన ప్రకారమే వెళ్ళారు. ఇప్పుడు శారీరక సంబంధమైన కుమారుడు ఎవరు ఇందులో? అది చెప్పండి. వీరెవరు? ఇతనెవరు? వాగ్దానం అంతేనా లేదా? నీకు కుమారుని ఇస్తానని చెప్పుకుంటూ వస్తున్నాడా లేదా? అది కూడా ఎవరితో? సారమ్మ ద్వారానే అని చెప్పుకుంటూ వస్తున్నాడా లేదా? కానీ ఎప్పుడైనా హాగారుకు కుమారుని ఇస్తాను, ఇస్మాయిల్ని ఇస్తాను అని చెప్పాడా? పెళ్లి చేసుకో ఆమెను అన్నాడా? అందుకే ఈయన యొక్క బలము ద్వారా పుట్టినవాడు, శరీర సంబంధంగా పుట్టినవాడు. కానీ అబ్రహాముకు గర్భం ఉడిగిపోయింది, సారమ్మకు గర్భము ఉడిగిపోయింది. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసి వాళ్ళ గర్భంలో నుండి పిల్లలు పుట్టించాడు. ఇతను వాగ్దాన పుత్రుడు, ఇతను శరీర సంబంధమైన పుత్రుడు, మనలాగా సాధారణంగా పుట్టినవాడు. అది ఈ సంగతులు ఎలా చెప్పబడ్డాయి? అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు మళ్ళా ఏమన్నాడు ఇప్పుడు? ఈ స్త్రీలు వచ్చి నిబంధనలు అంటున్నాడు ఇక్కడ. ఈ 2 స్త్రీలు ఏమంటున్నాడు? ఏంటా నిబంధన? చదువు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడంటే హాగరు, ఇంకా సీనాయి అన్నాడు. చూడండి, ధర్మశాస్త్రం దేంతో పోల్చాడు? హాగరుతో, సీనాయి కొండ మీద ఇచ్చిన దాంతో పోల్చాడు. అంటే శరీర సంబంధమైనది ధర్మశాస్త్రం అని చెప్పేశాడు. ఓకే,
2 నిబంధనలు. మా అర్థమవుతుంది కదా? చెప్పండి, చదవండి. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దాని కేవలం అలంకారణ రూపంలో రాయబడుతున్న మాటల. మనం వేరుగా తీసుకోకూడదు. ఇక హాగరు ఇస్రాయేలీలు ఎట్లా అవుతారు, సారా కుటుంబము క్రైస్తవులు ఎట్లా అవుతారు అనుకోకూడదు. సేమ్ నేను చెప్పాను కదా, యెరూషలేముని బబులోన్ అంటాడు. కాన్సెప్ట్, బైబిల్ కాన్సెప్ట్ తలలో పెట్టుకొని మనం ఆలోచించాలా. అది 25. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతము అంటే ఇప్పుడు కాదు, మనం దాన్ని తీసుకోవాల్సిందేదే. ఆ బైబిల్ రాయబడుతున్న కాలంలో, గలతీ పత్రిక రాయబడుతున్న కాలంలో యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి తీటయే. హాగరు పిల్లల్ని ఏమంటున్నాడు ఇక్కడ? యెరూషలేము అంటున్నాడు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీలు. ఇదంతా ఈ ప్యాటర్న్ మన ఇక్కడికి ఇట్లా వస్తుంది. ఏ పక్క వారిని శరీర సంబంధాలు అంటున్నాడు, ధర్మశాస్త్రం అంటున్నాడు, హాగర్ అంటున్నాడు, సీనాయి అంటున్నాడు, వాళ్ళని యెరూషలేము అంటున్నాడు, వాళ్ళని ఇశ్రాయేలు అంటున్నాడు. ఇదంతా హాగర్కి లింక్ పెట్టేశాడు. మామూలుగా అయితే ఇశ్రాయేలు పుట్టింది ఎవరికి? సారమ్మకే. కానీ ఇది అలంకార రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వేరే భాగంలో చెప్తున్నాడు. అసలు పిల్లలు వాళ్ళు కాదు, ఇశ్రాయేలు కాదు, క్రైస్తవులు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఆ, అది మనకు తల్లి. ఎక్కడ అంటున్నాడు? పైన అంటున్నాడు. ఇది అది క్రొత్త నిబంధన ప్లస్ షారా. ఇది ఎక్కడుంది అంటున్నాడు? పైన అంటున్నాడు. చూడండి, అంటే పౌలు కాలంలో పైన ఉన్నది ఏది? యెరూషలేము. పైన అంటున్నాడు. యెరూషలేము ఎక్కడుందంటే పౌలు కాలంలో పైన ఉంది అంటున్నాడు. అంటే కింద లేదు, ఇంకా అప్పుడు పైన ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. అంటూ అది ఏమన్నాడు? అది మనకు తల్లి అన్నాడు. అది మనకు తల్లి అంటే అర్థం ఏంటి? ఇక్కడే పొరపాటు పడి ఒక సిద్ధాంతం వచ్చేసింది. అది మనకు తల్లి అంటే అర్థం ఏంటంటే సారమ్మ మనకు తల్లి అని అర్థం. అది మ్యాటర్ ఇక్కడ. హాగరు వీళ్ళకి ఎలా తల్లి అయిందో సారమ్మ మనకు తల్లి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మీయ తల్లి అది చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడ. యెరూషలేము తల్లి కాదు, యెరూషలేము ఏములే అది మనకు తల్లి అంటే సారమ్మ మనకు తల్లి. ఆత్మీయంగా ఆమెకు పిల్లలం మనం అని చెప్తున్నాడు. తర్వాత కిందికి రండి. ఇరవై 27. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము, పెనిమిటి గల దాని పిల్లల కంటే వ్రాయబడి ఉన్నది. అంటే ప్రవచనం, యెషయా గ్రంథం 54లో వ్రాయబడిన మాట. అర్థమైందా? అంటే ఈ క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల కంటే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నాడు అక్కడ, ఆత్మ సంబంధమైన వాళ్ళు. 28. సహోదరులారా, చూసారా? ఇప్పుడు ఆ రోజు క్రైస్తవుల కోసం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎలా పుట్టారంట? ఆ రోజు ఉన్న వాళ్ళని ఆలోచించేద్దాం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి కుమారులమై. అది ఇప్పుడు ఇస్సాకు వలే ఉన్నారంటే ఇప్పుడు క్రైస్తవులు, అంతేనా కదా? క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఎవరు వలే ఉన్నారు? ఇస్సాకు ఎవరు తల్లి?
మరి క్రైస్తవులు మనము ఇస్సాకు వలె ఉన్నప్పుడు ఎవరు తల్లి అవుతుంది క్రైస్తవులకి? సరిపోయిందా లేదా? అది అక్కడ ఉన్న మ్యాటర్. అది మనకు తల్లి అనేపాటికే యెరూషలేము మనకు తల్లి అనుకుంటున్నారు కదా, అది కాదు. ఇక్కడ మనము సారమ్మకు ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా ఎలాగ పుట్టాడో మనము కూడా వాగ్దాన పుత్రులము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనం కూడా సారమ్మకే పుట్టాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ వాగ్దాన పుత్రులము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మా చెప్పింది అర్థమైందమ్మా మీకు? వాగ్దాన పుత్రులం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని వాగ్దానం చేశాడు ముందుగానే. అలా వాగ్దాన పుత్రులు. అర్థమైందా? ఆ మాట కదా మీరు 4వ వచనం 5వ వచనం చదువుకొని వచ్చారు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన తన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి ఇవిక దాసుడు కాక కుమారుడువే, కుమారుడు అయితే దేవునికి. అంటే పరిశుద్ధాత్మనిస్తున్న వాగ్దానం పాత నిబంధనలో ఉందా? ఆ వాగ్దాన ప్రకారము కుమారులయ్యారు అని అర్థం. అర్థమైందా? నేను చెప్పింది అర్థమవుతుందా లేదండి? దానికి ఇంకా మీరు ఈ 4వ అధ్యాయానికి 3వ అధ్యాయం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా అర్థమవుతుంది. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. అది అమ్మా ఆ వాగ్దానం ఉందా అక్కడ? ఆ వాగ్దాన సారముకు పిల్లలయ్యారు క్రైస్తవులు. అంటే శారీరకంగా పుట్టాల్సిన అవసరం లేదు, వాగ్దానంగా పుట్టారు. ఆయన అనేకులు గూర్చి అన్నట్టు సంతానమును కానీ చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమును కనెను. ఆ సంతానము అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మనం ఎవరు కుమారులం అవుతున్నాము? సారముకు సంతానం అవుతున్నాం. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరం తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానం నిర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే పాత నిబంధన కంటే ముందు ఏ నిబంధన ఉంది? కొత్త నిబంధన. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగినలా ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. రెండిటికి పోటీ జరుగుతుంది ఇక్కడ. ఒకటి ధర్మశాస్త్రము, ఒకటి వాగ్దానం. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం మూలమని దాన్ని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమను బట్టి ఇవ్వబడింది. మరి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు మధ్యలో? అంటే యేసుక్రీస్తు కన్యక గర్భములో ఈ భూమి మీద పుట్టేదాకా మాత్రమే ధర్మశాస్త్రంలో లైన్లో ఉంటుంది. ఆ తర్వాత అది లైన్లో ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ చిన్న బిర్జీ ఎందుకు కడుతున్నాడు? పెద్ద బిర్జీ కట్టేదాకా ఇక్కడ మట్టేసి ప్రస్తుతానికి మళ్ళిస్తున్నారు. కెనాలు కడతారు, మట్టేసి కొంచెం చేస్తారు, తాత్కాలికంగా మనం మళ్ళీ ఇస్తారు అవతలకి రవాణా జరగాలి కనుక. ఇది ఇది అసలైన బిర్జీ, శాశ్వత బిర్జీ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారు? సేమ్. పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు అని పౌలు గారు చెబుతూ ఇశ్రాయేలుతో మీరు దారి వైపు తిరిగారు కదా, యేసుక్రీస్తు వచ్చేదాకా మాత్రమే ఉంటుందయ్యా అది, ఆ తర్వాత తీసివేయబడుతుంది అని చెప్తున్నారు కదా ఇక్కడ. ఆ స్వాస్థ్యం ధర్మశాస్త్రములుగా కలిగినలా ఇక వాగ్దానం అనేది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం మూలే దాన్ని అనుగ్రహించాను. 19. అట్లయితే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం అంటే క్రీస్తు వచ్చే వరకు, అది అతిక్రమం బట్టి దాని తర్వాత అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడినది. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానములకు విరోధమైందా? అట్లా అని రాదు. జీవింపజేసే శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నట్ల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలమనే కలుగును కానీ యేసుక్రీస్తుని విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపంలో బంధించను. అంటే అటు క్రైస్తవులైనా అటు ఇశ్రాయేలీలైనా అందరూ కూడా పాపులే అని వాక్యం వాళ్ళందరినీ పట్టేసింది. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు కూడా పాపులే, ధర్మశాస్త్రం నమ్మని వాళ్ళు కూడా పాపులే. అంటే లేఖనం అందరినీ ఏం చేసేసింది? పాత నిబంధన కూడా అందరినీ పాపులే అని చెప్పేసింది. అందుకే వాళ్ళు చనిపోయి పాతాళానికి వెళ్తున్నారు. విశ్వాసం వెల్లడి కాకమునుపు అంటే క్రీస్తు రాకమునుపు అని అర్థం. ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారుగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారైతిమి. కాబట్టి మనం విశ్వాసం మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను, హెడ్ మాస్టర్. అది ఒక గృహ నిర్వాహకుడు వలె నువ్వు ఇంకా దాసుడు కనుక, చిన్నపిల్లవాడు కనుక నీకు అన్ని విషయాలు నేర్పిస్తుందన్నమాట. నువ్వు డిగ్రీ చదవాలంటే ప్రాథమిక విద్య ఇది.
నువ్వు పెద్ద చదువులు చదవాలంటే నువ్వు ప్రాథమిక విద్య నేర్చుకోవాలా ఎలిమెంటరీ స్కూల్లో. ఆ ఎలిమెంటరీ లాంగ్వేజ్ అంతా నేర్పించేది ఏదంటే పాత నిబంధన. ఇది ఇట్లా అది అట్లా అని నేర్పిస్తుంది, అడుగులు వేస్తుంది, నీకు బాల్యంలోనే అన్నీ నేర్పించి నిన్ను ఒక రాజుగా నిలబెడుతుంది అనమాట. అందుకే మనం రాజులు యాజకులమయ్యాం తర్వాత. చూడండి కిందకి రండి ఏమంటుంది 25. అయితే విశ్వాసం వెల్లడి కాక మునుకు గనుక ఇక బాలుల ఏంది బాలశిక్ష కింద ఉండము. అంటే విశ్వాసం వెల్లడైంది కనుక ఇక ఎవరి కింద ఉండము? బాలశిక్ష అంటే అది అంటే వీళ్ళు మళ్ళీ ధర్మశాస్త్రం కింద పోయారు కనుక ఇన్ని రకాలుగా చెప్పాల్సి వస్తుంది వాళ్ళని మళ్ళీ బయటికి లాగడానికి. చూసారా, ఆ రోజుల్లో ఇన్ని విషయాలు ఒకవేళ వీళ్ళు చేయకపోయి ఉంటే ఈరోజు మనము పోట్లాడేకుండేది కాదు. మనకు అవసరం కాబట్టి దేవుడు అన్ని కార్యాలు జరిగించాడు. చూడండి, మనం ఇలా చెప్పగలమా చెప్పండి? ఒకవేళ గల్తీ పత్రికే లేకపోతే ధర్మశాస్త్రం వేస్ట్ అని చెప్పి చెప్పడానికి మనకు అవకాశం ఎక్కడి నుంచే వస్తుంది? అవసరం. అందుకే దేవుడు అన్ని ప్రపంచంలో భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక అన్నింటినీ రాయించి దేవుడు ఏం చేశాడు? దీంతో కొట్టరా అని చెప్పేసి ఇచ్చాడు మనకి చేతిలోకి. దీన్ని చెప్పురా వాళ్ళని సరిచేయరా అని చెప్పేసి ఇచ్చాడు. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఇక్కడ మనలో కూడా జరుగుతాయి. ఈరోజు ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు ఎంతమంది లేరు? యెహోవా సాక్షులు లేరా? మరి సెవెంత్ డే అడ్వాంటేజ్ లేరా? ఓ అమ్మ మమ్మీ డాడీలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఒక్క అక్షరం అర్థం కాక వాళ్ళకి పైన ఉన్న యెరూషలేము మనకు తల్లి అనేపాటికే పైన మనకి ఎవరున్నారని చెప్పేసి అంటున్నారు? యేసుక్రీస్తుకు భార్య ఉంది అని చెప్తున్నారు. భార్య అంటే మనం సంఘం కాదు, నిజమైన భార్య ఉందంటే పరలోకంలో. అది ఆ గలతీ పత్రికలో ఆ ఒక్క చిన్న విషయం, అది మనకు తల్లి అనే ఆ మాట అర్థం కాలే వాళ్ళకి. అందుకే బైబిల్ చదవడానికి కూడా సరిగా వాళ్ళకి రావట్లేదు. అది మనకు తల్లి అనే మాట కూడా అర్థం కావట్లేదు. అంటే యెరూషలేము మనకు తల్లి అనేసారు. యెరూషలేము మనకు తల్లి కాదు కానీ సారమ్మ మనకు తల్లి. హాగరు యువతులు ఉన్న వారికి తల్లి అయినప్పుడు సారమ్మ మనకు తల్లి అని చెప్పేసి ఎంత ఈజీగా మరి హాగర్ను కూడా తీసుకుపోయి పెట్టాలి ఇంకా యేసుప్రభుకి. అర్థం కావడం లేదు వీళ్ళకి. దానికి కోట్లాది మంది నమ్మకాలు. 25 చదవండి సార్. 26 27 ఎవరికి? అబ్రహాంకి. అబ్రహాంకి వారసులం మనము, సారమ్మకి వారసులం. అందుకే వాగ్దానమును బట్టి మీరు వారసులు. ఏ వాగ్దానాన్ని బట్టి? క్రొత్త నిబంధన వాగ్దానాన్ని బట్టి. ఏ వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాంతో? నేను క్రొత్త నిబంధన ఇస్తానన్నాడు. ఆ క్రొత్త నిబంధన క్రింద మనము వాగ్దాన పుత్రులం. ఇస్సాకును ఇస్తానన్నట్లుగానే ఇస్సాకులో ఇంకొకటి చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పాడు? క్రీస్తు. ఈయన శరీర సంబంధమైన కుమారుడైతే అబ్రహాంకి, క్రీస్తు ఆత్మ సంబంధమైన. అంటే ఈ సబ్జెక్ట్ వేరు, మళ్ళా ఈ సబ్జెక్ట్ వేరు, అలా తీసుకోకూడదు మీరు. ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా శరీర సంబంధం ఈయనైతే ఆత్మ సంబంధం ఈయన. మనం వేరే సబ్జెక్ట్లోకి పోతే శరీర సంబంధం ఈయనైతే ఆత్మ సంబంధం ఈయన. అర్థమవుతుందా? అది సబ్జెక్ట్ మారేపాటికే మళ్ళీ మార్పు వేరు వస్తుంది మళ్ళా. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. మనం 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. 28 సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు అదిగో అప్పుడు అంటే ఎప్పుడు? అబ్రహాం కాలంలో శరీరమును బట్టి పుట్టినవాడు. ఎవరు శరీరం బట్టి పుట్టినవాడు? ఇస్మాయేలు. ఆత్మను బట్టి అనే మాట వచ్చింది చూడండి ఇక్కడ. వాగ్దానము అంటే అర్థం ఏంటంటే ఆత్మ అని అర్థం. అర్థమైంది మీకు ఇప్పుడు? అది వాగ్దానము అనగా ఆత్మ. ఆత్మనిస్తానన్న వాగ్దానం, క్రీస్తు ద్వారా ఇచ్చిన ఆత్మ. ఇప్పుడు శరీరమును బట్టి అప్పుడు పుట్టిన ఈ ఇస్మాయిల్ ఏం చేశాడు? ఆత్మను బట్టి పుట్టిన ఈ ఇస్సాకును ఏం చేశాడు? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ అంటే, ఈ శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మారుతున్న మిమ్మల్ని హింసిస్తున్నారు ఇప్పుడు అని లింక్ పెడుతున్నాడు దానికి. అవునా లేదా? మొదటి శతాబ్దంలో వీళ్ళే కదా స్టెఫెన్ చంపింది, యేసుక్రీస్తు చంపింది, అపోస్తులను చంపింది, క్రైస్తవులను చంపింది, లక్షలాది మంది చంపింది ఎవరు? శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు.
ఇస్మాయిలీకి పుట్టిన వాళ్ళు అనమాట వీళ్ళు. కానీ ఇస్మాయిల్ కాదు వీళ్ళు పుట్టింది, అలంకార రూపంలో చెప్తున్నాడు ఇక్కడ. స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. క్రైస్తవులను కొడుతున్నారు, అది అక్కడ చెప్తున్నమాట. ఇస్మాయిల్ ఏ రకంగా అయితే ఇస్సాకును హింస పెట్టాడో అదే ప్రకారము ఇశ్రాయేలీయులు క్రైస్తవులను హింస పెడుతున్నారు. 30 ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్తున్నది? ఇది చాలా ఇంపార్టెంట్. దాసిని, దాని కుమారుని వెలుగొట్టుము. ఇది చాలా ఇంపార్టెంట్. లేఖనం అంటే పాత నిబంధనలో ఉన్న లేఖనం. ఆదికాండం 21:10 రాయబడి ఉంటుంది, తీయొద్దండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని. ఇప్పుడు చెప్పండి, దాసి ఎవరు? హాగరు, ధర్మశాస్త్రము, సీనాయి కొండ. ఓకేనా లేదా? ఇప్పుడు దీన్ని ఏం చేయమంటున్నాడు? ఆదికాండము 21:10 మీరు చూడండి, వెళ్ళగొట్టిన తర్వాత హాగర్ కానీ ఇస్మాయిల్ కానీ ఏ రోజు తిరిగి మళ్ళా అబ్రహాం దగ్గరికి రాలేదు. ఓకేనా? ఇక్కడ ధర్మశాస్త్రమును తీసివేయాలి, సీనాయి కొండ అంటే యెరూషలేము దేవాలయమును తీసివేయాలి, ఇశ్రాయేలును తీసివేయాలి, యెరూషలేమును తీసివేయాలి. అంతే కదా చెప్పేది. వెళ్ళగొట్టమంటే అర్థం ఏంటి? ఇక్కడ తీసివేయబడతాయి, ఇవి కొట్టివేయబడతాయి అని అర్థం. మరి తర్వాత చదవండి మాట. తీసివేయము, దాసిని దాని కుమారుని వెలుగొట్టుము. దాసిని దాని కుమారులను వెలుగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. అది ఇప్పుడు చెప్పండి. క్రైస్తవులు అనేవాళ్ళు వారసులు. ఎవరు వారసులు? ఇప్పుడు నిరంతరం నిలిచేది ఎవరు? కొత్త నిబంధన, సారమ్మ పిల్లలు, నూతన యెరూషలేము, పైనున్న యెరూషలేము, మనకు తల్లి సారమ్మ, అవునా? క్రైస్తవులు వారసులు. ఇది నిలుస్తుంది. ఇదిగో ఇంట్లోంచి వీళ్ళని ఏ రకంగా తరిమేస్తున్నారు, ఇంకెప్పుడు తిరిగి రారు వీళ్ళు. అదేవిధంగా ఇది తిరిగి రాదు, మళ్ళా తిరిగి రాదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మరలా ధర్మశాస్త్రం కానీ మరలా దేవాలయం కానీ ఇప్పుడు కడతారా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా విని ఉన్నారా? యెరూషలేము మరలా దేవాలయం కట్టబడుతుంది అన్న బోధలు ఎప్పుడైనా విన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు మీరు విన్నారా? మరలా యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది అతి త్వరలో, ఎర్ర పెయ్య దొరికింది, అవునా? ఇంకా అన్ని పరికరాలు దొరికినాయి అని చెప్పేసి అంటున్నారు. యెరూషలేములో అంటే ఇప్పుడున్న యెరూషలేములో అక్కడ కట్టబడిన మందిరము ముస్లిమ్స్ వారు కట్టిన మందిరం, అది ఓమార్ మందిరం. దాన్ని పడగొట్టి ఆ ప్లేస్లో మరలా మందిరం కడతారు అన్నారు. మీరు ఎప్పుడైనా విన్నారా అని అడుగుతున్నా నేను. విన్నావా? మీరు ఎప్పుడైనా వినలేవా? మీరు వినలే పదా? వినలే. వినండి, నిదానంగా ఎప్పుడైనా తగులుతారు వీళ్ళు. ఉంటాయి చూడండి, ఆలోచన చేయండి, దండిగా ఉన్నాయి. యూట్యూబ్లో కోకులలో ఉంటాయి, 1 కాదు 2 కాదు.